హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి అయితే తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మీకు ఎప్పటిలాగానే ప్రతిరోజు లెక్కన క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేయండి. చూడండి, మేము వచ్చే నెల కారు కొంటాము. మేము వచ్చే నెల కారు కొంటాము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరైతే కామెంట్ చేయండి. ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ఫాస్ట్గా. మేము వచ్చే నెల కారు కొంటాము. ఇది ఏ టెన్స్ కిందకు వస్తుంది, దీన్ని ఏ విధంగా ఫామ్ చేయాలనేది తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను. దాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, రమేష్ వచ్చే నెల ఇల్లు కొంటాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా రాస్తారో చూడండి. రమేష్ అంటే రమేష్ విల్, కొనడాన్ని ఇంగ్లీష్లో బై. రమేష్ విల్ బై ది హౌస్ నెక్స్ట్ మంత్. చూడండి, రమేష్ విల్ బై అంటే కొంటాడు. ఎప్పుడు కొంటాడు? హౌస్. బై నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల. రమేష్ వచ్చిందా సబ్జెక్ట్, విల్ అన్న షెల్ అని ఏది తీసుకుని ఏం కాదు, వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్ టెన్స్ కదా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అన్నమాట ఇది. సో దీన్ని ఉపయోగించి ఇంకా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. చూడండి, రాజు వచ్చే నెల హైదరాబాద్ వెళ్తాడు. రాజు వచ్చే నెల హైదరాబాద్ వెళ్తాడు. సో రాజు విల్ గో టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్. ఇలా ఈ విధంగా మనం ఇంగ్లీష్ అనేది సేవ్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు సింపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సరస్వతి వచ్చే నెల డబ్బులు ఇస్తుంది. సో దీన్ని ఇంగ్లీష్లో ఏం రాస్తున్నాం? సేమ్, సరస్వతి విల్ గివ్ మనీ నెక్స్ట్ మంత్. ఈ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఫ్యూచర్కి సంబంధించి, ఫ్యూచర్ రిలేటెడ్గా ఇందులో రావడం జరుగుతుంది. ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా, దానికి సంబంధించి ఇవి. రమేష్ వచ్చే నెల ఇల్లు కొంటాడు, రాజేష్ వచ్చే నెల హైదరాబాద్లో ఉంటాడు. ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ని ఉపయోగించి ఇంగ్లీష్ అనేది నేర్చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఏ టెన్స్ కిందకు వస్తుంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఒకవేళ మీరు మన ఛానల్లో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అయిన వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ PDF అయితే పంపిస్తాను. అండ్ 10 కంపెనీల HR నెంబర్లు కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు జాబ్ వచ్చేంత వరకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.